క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బట్ ఈ యాక్టర్ తో చేయలేదు అనేది ఏముందా నాన్నగారికి? లేదండి. కాకపోతే తను ఒకటి ఏంటంటే ఇంకా జేపీలో ఏడిపించే కోణం కూడా ఉంది అని చూపించలేకపోయాను ఇంకా బాగా అని ఒక రిగ్రెట్ ఉండేది. అంటే విలనిజం చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, రెండు కలిపి చేస్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నీ చేస్తున్నాడు. జయప్రకాష్ రెడ్డికి ఏంటి పనులే అంటే ఎమోషనల్ సీన్స్, ఒక ఎమోషనల్ సీన్ లా చేసి జనాలు ఏడిపించాలి. నాకు అలా డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చూసేవాళ్ళు. ఓకే, నాన్నగారు బాగా బిజీ కదా, అప్పుడు బాగా బిజీ. హైయెస్ట్ పెయిడ్ విలన్ కమెడియన్ అని చెప్తుంటారు కాబట్టి ఎంత నాన్నగారు చెప్పడం వరకేనండి. అదేంటి నాన్నగారు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత ఉంటుంది? తెలుగు వాళ్ళని అక్కడెక్కడ మన ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళండి. వాళ్ళు అక్కడ అదర్ స్టేట్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు, బాంబే నుంచి తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళకైతే బాగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఇచ్చి వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ రెమ్యునరేషన్ మనకంటే వాళ్ళకి డబుల్ త్రిబుల్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు మనకున్న కమెడియన్స్ కూడా టాప్ కమెడియన్స్ కి 3 లక్షలు పర్ డే ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, ఇంకంతే అంత రేంజ్. అంటే మీరు ఎక్కువ నాన్నగారితో వెళ్తారు కాబట్టి షూట్లకి, అందుకని అడుగుతున్నాను. అదే ఎంత నాన్నగారు ఒక 2 lakhs తీసుకుంటారు పర్ డే? తీసుకున్నారు డెఫినెట్ గా. పెద్ద విషయం కదా, చాలా అసలు మామూలు విషయం కదా. ఐ వాస్ షాక్డ్ ఎట్ దట్ టైం. అది ఇంత వస్తుందని తెలియదు అప్పుడు. అంటే ఓహో ఈ రేంజ్కి వచ్చారా డాడీ, 10,000 5,000 స్టార్ట్. అసలు బేసిక్గా ప్రేమించుకుందాం సమరసింహారెడ్డికి వాళ్ళు ఇచ్చిన చెక్స్ ఏంటి అంత అన్ని. అప్పుడు ఎంత చెక్ సమరసింహారెడ్డి? అప్పుడు సమరసింహారెడ్డికి 75,000 సినిమా టోటల్ మూవీకి. అందరూ 5 లక్షలు 10 లక్షలు అప్పట్లో 99-2000 అంత ఇచ్చుంటారు. కార్ ప్రజెంట్ చేసే కార్ అంటే అప్పుడు నాన్నగారు ఏదో మామూలుగా కార్ తీసుకుంటే ఇది బొలెరో కోసం, ఇది కూడా వాళ్ళే ప్రజెంట్ చేశారేమో. ఆయనేమో మామూలుగా ఇట్లా తీసుకున్నారు మన ఈఎంఐల మీద. అంత పెద్ద హిట్ ఆయన చెప్పాలంటే వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పొచ్చు ఆ సినిమాకి. ఆయన మామూలుగా అయితే అసలు వీరరాఘవరెడ్డి అన్న నేమే బాగా ఎక్కడికి వెళ్ళినా కూడా డాడీని చూసి బాగా అసలు జనాలు అసలు ఒక రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారు. అసలు ఆ చేతులు పోయి కుర్చీలో బాగా అసలుకి ఎట్లా అంటే అది రాయలసీమ భాషలో చెప్తారు కదా, నూరి పోస్తారు ఆయన అసలు మనుషులకి. కక్ష ఎట్లా పగ ఎట్లా అసలు ఆ రేంజ్ లో ఉంటుంది అయింది. ఓకే, అవును చివరికి కూడా అదే అంటారు డైలాగ్. అందుకే ఆయన సెల్ఫ్ పొట్ చేసుకుంటారు. అవును, పగ అనేది నాకు చావదు, మీరందరూ ఎంత మారినా నేను మారను అంటారు. బట్ ఆయనకి ట్రైన్ సీన్ కూడా అండి, అప్పుడు మేము చాలా టెన్షన్ పడ్డాం. అది ఒరిజినల్ బి గోపాల్ గారు ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు పట్టుకోవడం, పరిగెత్తించడం, అదంతా చాలా నిజంగా చేశారు, వర్కౌట్ చేశారు. అసలు ఒక 2-3 days చేశారు ఆ ట్రైన్ సీన్. బాలయ్య గారు నెక్క పట్టుకున్నప్పుడు ఆయన డైలాగ్ డెలివరీ ఉండేది కాదు కరెక్ట్ గా. అది ఇది పరిగెత్తుతున్నప్పుడు ట్రైన్ ఒక్కసారి స్లో అవ్వచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు, అక్కడ మళ్ళీ సెట్ అయ్యేది కాదు. అది నిజంగా రియాలిటీకి రియల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా అన్నారని చెప్పేసి వాళ్ళే చేశారు వితౌట్ డూప్స్. ఓకే, బట్ ఆ లావుకి మళ్ళీ ఏదన్నా జరిగితే హాల్ స్కిడ్ అయినా ఏముందండి. ఇంకా ఎంత స్లోగా ట్రైన్ వెళ్తున్నా కూడా అది రన్నింగ్ మూమెంట్ లా చూపించాలి కదా, రన్నింగ్ మూమెంటే కదా. అవును, అది కూడా చేశారు. అసలు డూపులు బెటర్ అనుకుంటా, చాలా తక్కువ అండి. అసలు ఆయన పర్సనాలిటీకి డూపే దొరికేది కాదు. మామూలుగా చెప్పాలంటే ఏదన్నా ఆయన దొరకపోతే ఏదైనా ప్యాచ్ వర్క్ ఏదన్నా, అంతేగాని అసలు డూప్ అయితే నాకు తెలిసి ఎవరిని పెట్టలేదు. ఓకే.